మరండి లోపలికి రండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 40వ వాక్యం. అప్పుడు ఏలియా మైక్ మీరు చదవండి తీసారా? ఒకరు మైక్ దగ్గర పెట్టుకొని. అప్పుడు ఏలియా ఒకరిని తప్పించుకొని పోనీయక ఒక్కడిని తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చుచున్నట్లుగా ధ్వని పుట్టించున్నది, నీవు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనం చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖమును మోకాళ్ళ మధ్యను ఉంచుకొనెను. తరువాత అతడు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. అర్ధగంట చెప్తా వాక్యం, తర్వాత నాకు ఒక మీటింగ్ ఉంది, వెళ్ళాలి. గమనించండి, పోయిన వారం మనం ప్రార్థన చేస్తున్నాము, ఓకే. అయితే ఎలా చేయకూడదు, మనం ప్రార్థన ఎలా చేయకూడదు అనే విషయాలు ఒక 7 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. 7 పాయింట్స్. మమ్మీ దగ్గరికి వెళ్తాడులేమ్మా. అయితే ఈరోజు ప్రార్థన ఎలా చేయాలి? ఏమాత్రం కూడా మాకు తెలీదా? ప్రార్థన ఎలా కూడా చేయటం, ఇది ఒక టైటిల్, దీనికి గట్టి మైక్, కేకలు అనుకుంటున్నారా? ఆమేన్. కొంతమంది అలాగే ఉంటారు, మీరు కాదులేండి. ప్రతిదీ నాయనే అనుకోవద్దు. అది గుమ్మడికాయల దొంగ ఎవర్రా బాబు అంటే చెప్పండి, గుమ్మడికాయల దొంగతనం చేసింది ఎవర్రా బాయ్ అంటే భుజాలు తోడుకున్నాడు. నేను అంటే ప్రతిదీ మీకు కాదు, అది వాళ్ళకంటే సునీల్కి వెళ్ళి చూపించాను, మీరు సునీల్ అనుకోమాకండి, వాళ్ళకి. అందులో చాలామంది వాక్యం వింటున్నారండి. హల్లెలూయా. ఏం చెప్తున్నా? ప్రార్థన ఎలా చేయాలి? పోయిన వారం పగలు రాత్రి ఎలా చేయకూడదో నేర్చుకున్నాం, 7 విషయాలు. ఈరోజు ఎలా చేయాలో 7 విషయాలు ఉన్నాయి. నా టైం ఎంతవరకు అయితే అంతవరకు చెప్తాను, ఆ తర్వాత రాత్రి ఇదే అంశాన్ని కొనసాగిద్దాం. ఏలియా వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నాడండి. ఎలాంటి ప్రార్థన? వేదన కావాలి, వేదనతో కూడిన ప్రార్థన. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అప్పటి వరకు ఒక యుద్ధ సంబంధమైన వాతావరణం ఉంది అక్కడ. ఏంటి యుద్ధ సంబంధమైన వాతావరణం? ఏలియాకు బయలు ప్రవక్తలకు ఒక యుద్ధం, ఒక సవాల్. ఏలియా దేవుడు గొప్పవాడా, బయలు ప్రవక్తల దేవుడు గొప్పవాడని ఒక యుద్ధ వాతావరణం అది. ఆ యుద్ధ వాతావరణంలో దేవుడు ఏలియా పక్షంగా వ్యాజ్యమాడి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్. అది అయిపోయిందో లేదో మళ్ళా వెంటనే ఏం చేస్తున్నాడు ఏలియా? రోదనతో, వేదనతో, బాధతో, కష్టముతో
రెండు మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరో? ఏలియా. తనకు భార్యకు బాగలేదనా? చెప్పరు. భార్యకు బాగలేదనా, కూతురుకు బాగలేదనా, కొడుకు బాగలేదనా, అత్తమామలకు బాగలేదనా, తల్లిదండ్రులకు బాగలేదనా? తన కుటుంబం కోసమా ప్రార్థన? చెప్పట్లేదు. కాదు. 3.5 సంవత్సరాల పాటు వర్షింపకూడదని గతంలో ప్రార్థన చేశాడు ఏలియా. ప్రైజ్ ది లార్డ్. 3.5 సంవత్సరాల పాటు ఆకాశము ఇనుముగా మారిపోవాలని ప్రార్థన చేసిన ఏలియా ప్రజల యొక్క వేదన, ప్రజల యొక్క బాధ, ప్రజల యొక్క కన్నీళ్లు, ప్రజలు ఓని ఏడుస్తూ, అయ్యో ఏలియా, మేము పాపం చేశాం, తప్పు చేశామయ్యా, దయచేసి క్షమించి నీ దేవుడని యెహోవాకు ఒక చిన్న ప్రార్థన చేస్తే వర్షం వస్తుందయ్యా, వర్షం వస్తుందయ్యా, మా తప్పులు క్షమించయ్యా, మా విధేయతను క్షమించయ్యా, మా అహంకారాన్ని క్షమించయ్యా, మేము తప్పు చేశాము, దయచేసి ఏలియాను సహాయం చేయమని ఏలియా వైపు తిరిగారు రాజు ప్రజలు. ఎందుకు తిరిగారు ఏలియా వైపు? అంతకుముందు ఏలియా అంటే భయం లేదు, ఏలియా అంటే ఏమాత్రం గౌరవం లేదు. ఎప్పుడైతే 450 మంది ప్రవక్తలు చూస్తూ ఉండగా, రాజు రాణి యెజబేలు చూస్తూ ఉండగా, దేవుడు ఆకాశం నుంచి అగ్నిని కురిపించి అద్భుతం చేసిన తర్వాత ఏలియా పవర్ ఏంటో అర్థమైంది. ఆ రోజు గట్టి కొట్టమాగని చేతులు నొప్పి పుడతాయి. ఏలియా ఒక అద్భుతం జరిగితే తప్ప దైవ సేవకుని విలువ తెలియట్లేదు. ఒక కార్యం జరిగితే తప్ప దైవజనుడు విలువ తెలియట్లేదు. అప్పటి వరకు ఒక సామాన్యుడిగా, ఒక సామాన్యమైన వ్యక్తిలాగా చూసింది సమాజం. ఎవరిని? ఒక సామాన్యమైన ప్రవక్తగా చూసింది. ఎప్పుడైతే దేవదూతలు సైతం ఆకాశమును తెరిచి అగ్నిని కురిపించి అద్భుతం చేసిన తర్వాత ఏలియా దేవుడే, మేన్ హల్లెలూయా, ఏలియా దేవుడు నిజమైన దేవుడు రా బాబని మళ్ళీ ప్రజలందరూ అప్పటి వరకు బయలుదేవత వైపు తిరిగారండి. అప్పటి వరకు బయలుదేవతే జేజేలు కొట్టారు కదా, అప్పటి వరకు జేజేలు కొట్టారు. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కట్టెలను, మాంసమును నీళ్లతో సహా దహించింది. అప్పుడు తిరిగారు. ఏదో ఒకరోజు ఈ పరిచర్యకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు కూడా తిరుగుతారు ఈ వైపు. లేలుయా. ఈ సంఘం వద్దు, ఈ పరిచర్య వద్దు, ఈ మందిరం వద్దు, దేవుడు వద్దు, యేసు వద్దన్న వాళ్ళు ఏం చేస్తారు? ఫిలిప్పీ పత్రిక గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు ప్రతి మోకాలు యేసునామంలో వంగాలి, ప్రతి నాలుక యేసు దేవుడని చెప్పాలి. సచ్చినోడు చెప్పాలి, బ్రతికున్నోడు చెప్పాలి, మధ్యలో ఉన్నోడు చెప్పాలి. చచ్చినోడు ఎవరో? చచ్చి ఎక్కడ ఉన్నాడు? భూమి కింద ఉన్నవారు కానీ, భూమిపైన ఉన్నోళ్ళు ఎవరో? బతికున్నవాళ్ళు. మనమే బతికే ఉన్నారా? హల్లెలూయా. భూమిపైన ఉన్నవారు కానీ, పరలోకమందు ఉన్నవారు కానీ ఏం చేయాలట? ప్రతి మోకాలు యేసునామములో వంగునట్లు. ఆమేన్. ఒకరోజు వస్తుంది నీ విలువ, ఒకరోజు తెలుస్తుంది అక్క. నీ ప్రార్థన విలువ, నీ శక్తి విలువ, నువ్వు చేసే పరిచర్య విలువ ఒకరోజు అర్థమవుతుందండి నీ కుటుంబానికి. హల్లెలూయా చెప్పండి. అప్పటి వరకు ఏలియా ఒక్కడే ఏందరా, ఈ 450 మంది అండి బాబు. ఈరోజు ఎవరైనా ఏ సంఘానికి పోతారు? చెప్పట్లేదు. ఏ సంఘానికి వెళ్తారు ఎవరైనా? ఈ రేకుల చెట్లోకి వస్తారా? చలికాలం అంటే వస్తారు, ఎండాకాలం కనపడరు. పెద్ద సంఘం, ఎక్కువ సంఘం ఉండాలి, అక్కడికైతే పరిగెత్తుతాం మేము. 450 మంది అండి బాబు. చూడు వాళ్ళ భక్తి అలాంటిది, అంత గొప్పది. వాళ్ళు గట్టి కేకలెత్తి అద్భుతం జరిగిద్దని ప్రజలందరూ తిరిగారట. అప్పటి వరకు ఏలియా అన్నోళ్ళు అప్పటి వరకు తిరిగారు. ఒక్కసారిగా ఏలియా ఒక అద్భుతం చేసిన తర్వాత మరలెవరు తిరిగారు? మీరు నమ్మండి, రాజు కూడా. ఎవరో? రాజు కూడా. దేవునికి స్తోత్రం చెప్పాలా. రాజు కూడా ఏలియా వైపే తిరిగాడు. అందుకే రాజు అంటాడు, రాజుతో అంటాడు, ఏలియా నిన్ను వర్షము ఆటంకపరచకుండునట్లు
నువ్వు త్వరగా వెళ్ళాలి. దేవునికి గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్లో ఏమండి, యుద్ధ వాతావరణం అయిపోయిందో లేదో, ఏమవసరం అండి ఆ ప్రజల కోసం ఏలియా ఏడవలసిన అవసరం ఏముంది? రోదన చేయవలసిన అవసరం ఏముంది? కన్నీళ్లు కారవలసిన అవసరం ఏముంది? ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? రెండు కాళ్ళ మధ్యలో తల పెట్టుకుని నేల మీద పడి బాబా. మన ఇంట్లో అప్పులున్నా ఆ ప్రార్థన చేయట్లే మనం అమ్మా. మన ఇంట్లో అన్ని గొడవలున్నా, అన్ని సమస్యలున్నా, అన్ని ఇబ్బందులున్నా, ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం జరగకపోయినా, పరిస్థితులు తారుమారు అయిపోయినా ఆ భక్తి చేస్తున్నామా? చెప్పట్లేదు. అందరు ఏడే ఉన్నాం, అంతా నా కుటుంబం అంటే ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు ఈరోజు పరిశుద్ధాత్ముడు. ఓ సోసి మాకు తెలిసిలే బాబు, మేము పొద్దున్న ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాం, రాత్రి ప్రార్థన చేస్తాను, ఈ మాత్రం నన్ను గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటే నేనేం చేయలేను. ఎలాంటి ప్రార్థన చేయాలి? వేదనతో కూడి ప్రార్థన చేస్తూ తన పనివాడితో చెప్తున్నాడు, అబ్బాయ్, పర్వతము ఎక్కి దిగి సముద్రములో ఒక ఆకారం కనబడేంత వరకు నువ్వేం చేయాలి చెప్పండి? లోకల్ ట్రైన్ తిరిగినట్టుగా. ఎట్లా? లోకల్ ట్రైన్ తిరిగినట్టుగా తిరగాలి. పాపం లోకల్ ట్రైన్ నంద్యాల తెనాలి విజయవాడ, తెనాలి గుంటూరు తిరిగినట్టు తిరుగుతున్నాడు. 6 సార్లు తిరిగాడు అలాగా. ఎన్నిసార్లు? 6 సార్లు అలా తిరుగుతూ ఉన్నాడు. ఏం మార్పు లేదయ్యా బాబు, నువ్వేమన్నా చంపుతున్నావు, నీకేం బాగానే ఉంది. ఆడు కూర్చొని మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు. సచ్చేది నేను, పరిగెత్తేది నేను, అవునా కదా? ఆడి మధ్యలో పరుగు పందాలు పోయిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చినట్టుగా ఇస్తారు ఆడికి. అతను చెప్పట్లేదు ఎవరో. మన యూసీఏలో అప్పుడప్పుడు సైకిల్ దొక్కుతూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు, మధ్యలో వాటర్ బాటిల్ ఏమైనా ఇస్తున్నారు లేదా సిస్టర్? ఎవరో ఇస్తారు, నేను చూసా, మీకు తెలియదులే. ఆ మధ్యలో కస వచ్చిన కాడల్లో నీళ్లు తాగుతారు, బిస్కెట్లు తింటారు, అట్టిపళ్ళు తింటారు. వీడికి ఎవరు ఇవ్వలేదు. పోతున్నాడు, ఏమి లేదని చెప్పడానికి, హలో ఏలియా గారు వందనాలు, ఏడేం మార్పు లేదని ఫోన్లో చెప్పాలా? సిస్టర్ అది అక్కడ అర్థం చేసుకోవాలి. పర్వతం ఎక్కి చూసి మళ్ళీ అక్కడ ఏం కనపడింది ఎట్లా చెప్పాలి చెప్పండి? మళ్ళా పరిగెత్తుకుంటూ రావాలి. మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చి ఏలియా గారికి చెప్పాలి. ప్రార్థనలో ఉండగానే ఏలియా అడిగాడు, ఏంటి అబ్బాయి సంగతి అన్నాడు. ఏం లేదయ్యా, ఎలాగుందో అలాగే ఉంది. లాభం లేదు, కొద్ది పెంచాలి. ఏం పెంచాలి చెప్పరా? లాభం లేదు, కొద్ది పెంచాలి. పెంచుతా ఉన్నాడు ఆయన. వేదన, ఏడుస్తున్నాడు. ఎందుకంటే మొదట్లో ఆకాశాన్ని మూసేసింది ఏనే. అసలు అది కాదు అద్భుతం, అగ్ని దిగిరావటం కాదు అద్భుతం. ఆయనకి అక్కడ ఇంపార్టెంట్ సవాల్ ఏంటో తెలుసా? ఇది. ఎందుకంటే ప్రజలు మారారండి అక్కడ, ప్రజలు దేవుని వైపు చూశారండి అక్కడ. అందుకే మహారోదనతో నేనంటాను, ఇక్కడ ఎలాంటి ప్రార్థన చేయాలంటే వేదనతో కూడిన. ఎప్పుడు వస్తుంది ఆ వేదన అంటే? పక్కోళ్ళ గురించి రాదు మనకే, బయటోళ్ళ గురించి రాదు మనకే. నీ ఇంట్లో ఒక భయంకరమైన సమస్య జరిగితే వస్తుంది చూసారా, అలాంటి వేదనతో కూడిన ప్రార్థన. ఏలియాకు వర్షంతో పని లేదు, పంటలతో పని లేదు, అవునా కదా? చెప్పట్లేదు. కుదిరితే కాకులు, కుదరకపోతే మొసలే. వింటున్నారా? అర్థమైంది వాక్యం? కుదిరితే కాకులు, కుదరకపోతే మొసలి. యాడికి కాదంటే దేవదూతలే. కొట్ట చప్పట్లో. అవునా? ఒకసారేమో కాకులు, ఒకసారేమో సారేపాతులో ఉన్న విధవరాలు, ఒకసారేమో దేవదూతలే. వర్షం తెప్పని ఏలియాకి. వర్షమే కురవాలి, పంటలే పండాలి, ఆ పంటలు రావాలి, ఆ గింజలు రావాలి, రొట్టెలు చేసుకో అవసరం లేదు. మరి ఎవరి కోసమండి ఏడుపు? ఎవరి కోసమండి కన్నీళ్ళు? ఎవరి కోసమండి ఆ వేదన? దేవుని ప్రజల కోసం. దేవుని ప్రజలు తమ తప్పు తెలుసుకుని తిరిగి దేవుని వైపు తిరిగి, ఏలియా వైపు తిరిగి, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే మరలా వర్షం కురుస్తుందన్నప్పుడు వేదనతో భారం కలిగి హృదయాన్ని కుమ్మరించి, ఇంకొక అద్భుతమైన మాట చదువుతారు అక్కడ, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ సముద్రములో నుండి అంటే ఒక ఆకారం ఎలా కనపడుతుందంట? అవచ్చును మనిషి
ఒక్క నిమిషం అక్క, ఒక్క నిమిషం. ఉమ్. ఉమ్. ఓకే, మైక్ మార్చాల్సిందే. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రంలో నుండి పైకి ఎక్కుచున్నదనెను. చాలు. ఈ సమాచారం చెప్పే వరకు ఏం చేస్తున్నాడు? మనకులాగా వస్తాని టీలు ఎవరు ఇస్తారండి మీకు కూడా? ఏలియాకి టీ ఎవరు ఇచ్చారు? మధ్యాహ్నం అయింది కాకలు 11:30, 12:30 కల్లా భోజనం ఎవరు పెడతారు? రాత్రి కూటంలో భోజనాలు, మధ్యాహ్నం కూటంలో భోజనాలు. అది ఉపవాస ప్రార్థన లాగా ఉండదు ఒక్కోసారి, నాకు స్పెషల్ మీటింగ్ లాగా ఉంటుంది. హల్లెలూయా. మరి ఏలియాకి ఎవరు భోజనం పెట్టలేదు. సాధించే వరకు చేయాలి. ఎలాగా? సాధించే వరకు పట్టు విడవని ప్రార్థన చేయాలి. నువ్వు ఒక అంశం నీ హృదయాన్ని పిండించే సమస్య నీకుంది, అలాంటప్పుడు నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలి? పొడి ప్రార్థన కుదరో. ప్రైజ్ ది లార్డ్ భక్తులారా, ప్రభువా స్తోత్రం అని ఓ బేస్ వాయిస్లో చేస్తే రాదు అద్భుతం. హల్లెలూయా. వేదనతో చేస్తున్నాడట. వేదనతో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ఏడో మారైనా అసలు ఆ పరిగెత్తేడు సంగతి నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి బాబు. ఏలియా సంగతి పక్కన పెడితే ఎవరి గురించి ఆశ్చర్యం? ఆ పనివాడు అనుకుని ఉంటాడు, బా నాకు తెలిసి ఈయనకంటే ఆడ ఎక్కువ ప్రార్థన చేసి ఉంటాడు. చెప్పరు ఏమ్మా? ఎవరికంటే ఎక్కువ ప్రార్థన? ఎందుకు? పనివాడికి ఎందుకు ఎక్కువ బాధ ఎందుకు చెప్పరేంటన్నా? హల్లెలూయా. ఇప్పుడు నీకు క్రిస్మస్కి పట్టు చీర కొనిస్తాను అన్నాను అనుకోండి భర్త, ఎప్పుడు 250, 150 రూపాయలు చీరలు కొనుక్కుని మీకు పట్టు చీర కొనిస్తారు 2,500 అన్నాడు అనుకోండి. ఏం ప్రార్థన చేస్తా తెలుసా? ప్రభువా నా భర్త వాగ్దానం చేశాడయ్యా, ఆయన మనసు చెప్పరు, ఆయన మనసు మారకూడదయ్యా బాబు, ఈ సహాయం చేయను ఆయన అని ఇంత ప్రార్థన చేస్తారండి. దొంపదే కన్నీళ్ళు వచ్చేస్తాయి బలిగా. దేవునికి మహిమ కలిగిన గాక. వద్దని వచ్చేస్తాయి కన్నీళ్ళు. అసలు నేను చదివినప్పుడు నాకు అర్థమైన భాగం ఏంటంటే, ఏలియా సంగతి పక్కన పెడదాం, ఆ పరిగెత్తే కూడా అనుకుంటాడు, ప్రభువా నా కోసమైనా, హల్లెలూయా, నా కోసమైనా ఒక అద్భుతం చేయ. ముసలోడి సంగతి ఏమో కానీ నా కోసం అయ్యా, నేను నడవలేకపోతున్నాను, పరిగెత్తలేకపోతున్నాను. అదే పక్కన ఉందండి చెప్పరు. అదే పక్కన లేదు, అలా చూసి ఏం లేదయ్య గారు అంటానికి ఆడ లేదాడా. పరిగెత్తాలి, ఆ పర్వతం దిగాలి, ఆ పర్వతం దగ్గర సముద్రం దగ్గర పోవాలి. ఆ సముద్రంలో ఆకారం ఏమని చెప్పాడు? చెయ్యి ఒకటి వస్తుంది, ఇలాగ దయాప్రాప్తురాలో నీకు శుభం అన్నట్టు ఒక చెయ్యి కనపడుతుంది అని చెప్పలేదు ముందే. ఏదో ఒక అద్భుతం అక్కడ జరుగుతుంది, అదేందో గమనించి నువ్వు నాకు పరిగెత్తాలి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనోళ్ళ పిల్లలకి ఒకసారి పరిచయం చెప్పాము అనుకో, నీళ్ళు ఎట్టుకురంటారా అన్నావు, నీళ్ళు అయిపోయింది మళ్ళీ దేరా అంటే పోండి అన్నా నేనైనా పద్దాకంటారు. ఎన్నిసార్లు తేవాలి? నేనే కనపడుతున్నాను, ఇంకెవరు కనపడలేదా? మా మొగుడే కనపడుతున్నాడు, ఇంకెవరు కనపడలేదు లేరా? ఇట్లాంటి బ్యాచ్ అల్లెలు చెప్పరు. నువ్వు ఒక్కసారి నీళ్ళు అట్టుకొచ్చినందుకు, ఒకసారి బజార్కి వెళ్ళి వచ్చినందుకు ఇసుకుపోతా ఉంటావు. ఈడు ఎన్నిసార్లు? 6 సార్లు, 7వసారి దేవునికి స్తోత్రం. 7వసారి అద్భుతం జరుగుతుందని ఎవరని చెప్పారా? మేము వినట్లేదు. 7వసారి అద్భుతం జరుగుతుందని ఎవరు చెప్పలేదు. అయినా కూడా ఈడు ప్రార్థన ఎక్కువైపోయింది. హల్లెలూయా. నేను అంటాను, అద్భుతం జరిగేంత వరకు పట్టు విడవని ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆకారం కనపడిన తర్వాత అండి, అబ్బా అన్నా కంటే ఆనందం అయిపోయింది దానికి. ఎవరికి? అన్నా కంటే ఎక్కువ ఆనందం అయిపోతుంది. లాజరు మరియా మార్తల కంటే ఎక్కువ ఆనందం అయిపోతుంది. ఏంటి? అమ్మయ్యా ఇప్పటికైనా ఒక ఆకారం, ఒక మేఘం కనపడింది. అమ్మ బతికిపోయినరు బాబు, ఇంకొకసారి పరిగెత్తితే నాకు ఇంకా మూర్ఛలు వచ్చి పక్షపాతం వచ్చేసేది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా అసలు ఆ సందర్భం చదువుతున్నప్పుడు కొంచెం థియాలజికల్గా ఆలోచిస్తున్నాను నేను ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. నాకని ఏలియా కంటే ప్రశాంతంగా ఉన్నాడు ఏలియా అక్కడ, కానీ ఏలియా కంటే పనివాడు. నేను అంటాను, మనం దేవుని పొలంలో పనివారం. ఒకవేళ సావుకుడిగా నేను ఇక్కడుండి ఏలియాలాగా మాటలు చెప్పొచ్చు, కానీ అద్భుతాన్ని మొదట చూసేది మీరే. ఏలియా చూశాడా, పనివాడు చూశాడు? చెప్పట్లా. వీడు అద్భుతం ఎంతమంది చూడాలనుకుంటున్నారు?
ఇప్పుడు చెప్పండి ఓసు, ప్రార్థన చేయటం మాకు తెలీదా? ఇదొక అంశం, ఇదొక టైటిల్ అనుకున్నారా? దేవునికి మహిమ కలిగిన గాక. సాధించే వరకు ప్రార్థన చేయండి అమ్మా. టైటిల్ ఏంటో తెలుసా? ఫస్ట్ ప్రార్థన ఆలకించువాడ. ప్రార్థన ఆలకించువాడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నా దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే విననట్టుగాను, చూసి చూడనట్టుగాను, కాళ్ళుండి రానట్టుగాను ఉండేవాడు కాదు. అమ్మాని పిలిచావు ప్రభువా, అది ఎవరు పిలువని పిలుపు. పాడు. అమ్మాని పిలిచావు ప్రభువా, అది ఎవరు పిలువని పిలుపు. ఆమేన్. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అండి బాబు. పరిగెత్తి 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 7వసారి ఒక ఆకారం కనపడ్డాక అబ్బా గోల్డ్ మెడల్ వచ్చినంత ఆనందం అయిపోయింది. అది బంగారం చేతిలో పెట్టినా అంత సంతోషం ఉండేది కాదు అసలు. నేను చెప్తాను వినండి, ఇక్కడ 5వసారి వెళ్ళినప్పుడు 6వసారి వెళ్ళినప్పుడు ఎలా వచ్చి ఉంటాడు అతను? తిట్టుకుంటా, చెప్పరు, గొనుక్కుంటా, తిట్టుకుంటా, ఏం పని లేదు. ఆడ ఒక అద్భుతం జరిగింది కదా, అగ్ని వచ్చింది, మాంసం తగ్గింది, ముసలోడు సైలెంట్గా ఉండొచ్చు. మళ్ళా ప్రార్థన అంటాడు. చేయకపోగా మళ్ళీ ఆహాబుకి ఏం చెప్తాడు? వర్షము నిన్ను అడ్డుపరచకుండా, ఆటంకపరచకుండా తొందరగా పోని. మళ్ళీ ఈడేదో అద్భుతం జరిగినట్టు, వర్షం వచ్చేసినట్టు, మేఘాలు వచ్చేసినట్టు ముందే చెప్పేశాడు. ఈడి బాధ ఇది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది బాధ ఎవరికి ఉంటుంది అంటే చేసేవాడికి ఉండదు, చెప్పరు. పరిచర్య చేసేవాడికి ఉండదు, కానుకలు ఇచ్చేవాడికి ఉండదు, ఖర్చు పెట్టేవాడికి ఉండదు, కష్టపడేవాడికి ఉండదు, చూసేవాడికి ఉంటుంది నొప్పి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బాధపడు. అది పోయేటప్పుడేమో కొద్దిగా ఆత్రంగానే పోయి ఉంటాడు. తొందరగా ఏదో మొదలు పెట్టాడు కదా, ప్రార్థనలో పెట్టుకున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, ఏదో ఒక అద్భుతం జరుగుతుందని పరిగెత్తాడు. వచ్చినాడు మాత్రం వెనకే శిష్యుడిని అయిపోయినారు బాబు, నేను ఇంక వేరే పాస్టర్ గారి అమ్మడిపోయినా బాగుండు అలాగ అనుకుంటారు కొంతమంది. లేరు తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఎవరు అలా అనుకుంటారు. ఏరే పాస్టర్ వెనకాల పోయింటే బాగుండి, సత్తా ఎత్తున్నాడు, తలకా తింటున్నాడు, ఎప్పుడు ప్రార్థనలు అంటాడు, రావాలంటాడు, పోవాలి, ఇవన్నీ అనుకుంటుంటాడు వాడు కూడా. కానీ 7వసారి ఎలా వచ్చి ఉంటాడంటే, ఈ మధ్య కొత్తగా ఒక ట్రైన్ వచ్చింది. ఏంటండి అది? అదే నీకు కొత్త ట్రైన్ పేరు తెలీదా? చాలా స్పీడ్ పోతుంది, వందే భారత్. అదే కదా. 7వసారి వచ్చేటప్పుడు ఆడు ఎలాగొచ్చుంటాడు చెప్పండి, వేలే దగ్గరికి. వందే భారత్ ట్రైన్కి అంతే స్పీడ్గా వచ్చి ఉంటాడు. కొట్టు చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నుంచి ఎంతమంది ఎలాంటి ప్రార్థన చేస్తారు? 1 2 వినపడ్డాయి. ఏంటి? హల్లెలూయా కానీ ఆమేన్ కానీ. హల్లెలూయా పాట మాత్రం భలే పాడతాం. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు. కుదరదు అమ్మా, కుదరదు. కేవలం పాట ద్వారానే పాడేసి ఆ పాట ఇక్కడే వదిలేస్తే కుదరదు. ఆ ప్రార్థన నువ్వు అయి ఉండాలి. హల్లెలూయా. పాట మాత్రం ఏం పాడుతున్నావు? నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు జయధ్వజమైతివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడు. సర్వాంగ సుందర సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను నులో చూచేదా. హల్లెలూయా. అంటే ప్రార్థన అనేది హృదయాన్ని కొమ్మరించే అనుభవం, కన్నీళ్లు కార్చే అనుభవం, రోదనతో వేదనతో కూడి చేసే ప్రార్థనకి ఒక సాలిడ్ రిలేజ్ వస్తుంది, ఒక సాలిడ్ అయినటువంటి అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఎలాంటి అద్భుతం అయ్యా అంటే, అయ్యో ఏలియా సముద్రములో నుండి
ఒక చెయ్యంత మేఘము కనబడుతుంది. హల్లెలూయా. అస్సలు ఆడ ఆనందానికి అద్దుపద్దులే. పరిగెత్తుకుంటూ రాపరా బాబు ప్రార్థన ఆమెను చెప్పు, ముందు నువ్వు ఆమెను చెప్పు. ఏంద్రా బాబు అంటే కనపడింది. నీ ప్రార్థనకు ఒక రూపం ఒకరోజు నువ్వు చూస్తావు. హల్లెలూయా. అన్న సిస్టర్ ప్రార్థన అయినాక అందరిని అటు ఇటు దొబ్బి నా దగ్గరకు వచ్చి నిలబడుతుంది. ఏంటో అనుకుంటాను, బాబా పాతది బండి కాలు తొక్కి ఒక పక్క యాకోబులాగా తడుగుడు వసిలిపోయినట్టు అయిపోయింది. హల్లెలూయా. ఏమన్నా సిస్టర్ అర్థం చేసుకుంటారు, నన్ను తిట్టుకోరు. తొక్కి కాలంతా నొప్పి అయిపోయింది. ఇది ఈ పక్క అంతా బాగా నొప్పి అయిపోయి అనంతపురం పెద్ద హాస్పిటల్ కూడా పోయి చూపించుకొని వచ్చారు. హల్లెలూయా. కింద కూర్చోవడం కష్టమైపోయింది. ముసలాంలాగా వెనకాల కుర్చీలో 2 వారాలు కూర్చుంది పాపం. ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట చెప్పింది, అయ్యగారు పాతది కానివ్వండిలే, డొక్కుది కానివ్వండి, ఒక స్కూటీ వచ్చేటట్టు ప్రార్థన చేయండి అందే. నేను మామూలుగా ఉండొద్దు, నాకు ఎందుకండి బాధలో, నేను సైలెంట్గా ఉండొద్దు, పుసుక్కుని ఒక మాట అనేసానండి. ఏమన్నాను తెలుసా? ఏంటి సిస్టర్, ఆయన ఎవరు? ఆయన పేదోడా? ఆయన డబ్బులు లేనోడా? ఈ పాతది ఏంటండి సిస్టర్, షోరూమ్ బండి వస్తుంది అంతే. అల్లు చెప్పరు, మేమెందుకు చెప్తాం, మాకు కాదుగా స్కూటీ, మాకు కాదుగా వచ్చింది. వచ్చిన వాళ్ళు చెప్పాలి గట్టిగా అన్నట్టు ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. ఎంత దమ్ము ఉండాలండి ఆ మాట చెప్పాలంటే. షోరూమ్ బండి దేవుడు ఇస్తాడని నేనేమన్నా కలగన్నానా? నేను చెప్పానా? నేను ఈ బలిపీఠం నుండి ఒక మాట పలికాను, పాతదొద్దు డొక్కుదొద్దు, మరలా నువ్వు కాలు పెట్టి తొక్కాల్సిన అవసరం లేదు, క్లిక్ ఇస్తే వాళ్ళ స్టార్ట్ అంతే. హల్లెలూయా. ఇదే చెప్పాను. చెప్పిన తర్వాత నాకు ఒక 4 రోజుల క్రితం మెసేజ్ పెట్టింది, పాస్టర్ గారు స్కూటీ కొరకు వెళ్తున్నా, కొట్టో చప్పట్లు గట్టిగా. దమ్ముండాలి. ఒక వాగ్దానం ఇవ్వాలన్నా, ఒక మాట చెప్పాలన్నా విశ్వాసం ఉండాలి, దమ్ముండాలి. నేను ఎప్పుడు చెప్తాను, విశ్వసించి తిని గనుక. ఊరికి చెప్పనండి. మనం ఎప్పుడన్నా ఒక డైలాగ్ వచ్చిందంటే అది రాసి పెట్టుకోవాలి. అల్లెలు చెప్పండి. ఒక డైలాగ్ వచ్చిందంటే అది ఊరికి చెప్పను, వీళ్ళు మెచ్చుకోవాలి వాళ్ళు మెచ్చుకోవాలని 100 చెప్పేసి వాటిలో ఒకటి కూడా జరగకపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ పిలవరు. 100 చెప్పాను అనుకోండి, ఆ సంఘానికన్నా వాక్యం వెళ్ళి నీకు ఇది జరుగుద్దని చెప్పాను అనుకో, ఒకటి కూడా జరగలేదు అనుకో, మళ్ళీ పిలుస్తామా? నన్ను పిలవరేగా. మనం అలా చెప్పం, 100 చెప్పం, ఒకటే చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. లేదా రాధాకృష్ణ గారు కొత్త బండి కొని ఇటు వెళ్ళండి బాబు, నాకు తెలిసి అన్న సంగతి. హల్లెలూయా. ఇంకా ఎన్నో ఇబ్బందులు, జీతాలు, కష్టాలు వాళ్ళకి వచ్చే తక్కువ. ఎందుకంటే లోన్లు, ఈఎంఐలు అవి అన్ని బాగున్నా 9,000 10,000 వస్తే వాళ్ళ ఆ నెలంతా పాపం చర్చికి రాను పోను, ఎన్నో ఖర్చులు. ఈసీఎల్ వాళ్ళ బాధలు మీకేం తెలుసు? నాకు తెలుసు. అవునా కదరా? దగ్గరుండి చూస్తున్నా నేను. మీరు అనుకుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు సుమారుకు వస్తుందని, వాళ్ళకి వచ్చే 9,000 10,000 జీతాలే పాపం, అన్నీ వాంగా. వాటిలో కూడా నెలలు దశంభాగాలు పాపం దేవునికి ఇవ్వాల్సిందే, లేకపోతే మళ్ళీ యేసుప్రభు ఒప్పుకోడు. మరి అలాంటి మనిషి 1,10,000 రూపాయల స్కూటీ తెప్పించాడంటే మామూలు విషయం అండి. దేవుడు అద్భుతం చేయాలండి మీ జీవితాల్లో కూడా. మన సంఘంలో ఉన్నారు, స్కూటీ లాగిపోయి రోడ్ల మీద పెట్టి, అబ్బో అదే ఇప్పుడు చెప్తున్నా, అదే చెప్పేది నేను. హల్లెలూయా. ఏడబడతాడా జగన్ సార్ ఆఫీస్ కాడ కనపడుతుంటే ఒక్కోసారి స్కూటీలు బండ్లు, ఏంట్రా బాబు అంటే అన్న ఆగిపోయింది అంతే, కొత్తవి వస్తాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేనంటాను, దేవుడు అద్భుతం చెయ్యాలంటే మనం కింద మీద పడాల్సిన అవసరం లేదండి. వేదనతో కూడిన ఒక ప్రార్థన చెయ్యి. యేసయ్య పాదాల దగ్గర దొరుకుతుంది సమాధానం, దొరుకును సమస్తము యేసు పాదాల చెంత అని రాశాడు భక్తుడు ఒక పాట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 7వసారి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు వాడు అసలు కొత్తగా వచ్చిన ట్రైన్ కంటే స్పీడ్గా వచ్చి, అయ్యా ఏలియా ఇక ఆపేయి, ఆమెను చెప్పు తొందరగా. ఏమిరో బాబు 6 సార్లు నిరుత్సాహంగా వచ్చావు కదా, 6 సార్లు వచ్చినాడు ఉసూరుమంటూ వచ్చావు, కింద భర్తలు ఎగుతూ వచ్చావు. ఇప్పుడేమరా భారత ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్గా వచ్చి చెప్తున్నావు, వేడి సంగతున్నాడు. ఆపో, నీ ప్రార్థనకు రిజల్ట్ కనబడుతుంది అక్కడ.
సముద్రంలో ఒక ఆకారం వచ్చింది అక్కడ, మేఘం కమ్ముకుంది అక్కడ. నువ్వు రాజుతో చెప్పిన మాట వాస్తవమే, రాజు పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగుని గాక. 3.5 సంవత్సరాల క్రితం ముయ్యబడిన ఆకాశం, 3.5 సంవత్సరాల క్రితం చినుకు మంచు రాలనేటువంటి పరిస్థితి, ఏలియా 2 కాళ్ళ మధ్యలో తలబెట్టి ప్రార్థన చేసి ఆమేను చెప్పగానే ఒక అద్భుతం చేసిన దేవుడు. ఆకాశం నుంచి వర్షం కురవడం గొప్ప, నీకున్న సమస్య పోవడం గొప్ప. చెప్పరు ఏది గొప్ప అండి? నువ్వు గురిపి, మనం గురిపిద్దామా? మొక్కలు వేసి ప్రార్థన చేసి ఇప్పుడు వర్షం పడాలని కురిపి చూద్దాం. హల్లెలూయా. ఆకాశం నుంచి దేవుడు ఓ సమృద్ధి అయిన వర్షం కురిపించాడు. ఆ రోజు వేదనతో కూడిన ప్రార్థన చేయాలి. ఇది నాది అనుకొని చేయాలి. ఎవరిదే? నాది. ఇక్కడ ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఎవ్వరు మిస్ అవ్వద్దు. రాత్రి చెప్తున్నా, నేను పగలు వచ్చాను, అమ్మయ్య నా కోటం అయిపోయింది, నాది అయిపోయి డ్యూటీ అయిపోయింది, నా వంతు అయిపోయింది అని ఇంట్లో కూర్చొని సినిమాలు సీరియల్ చూసే పనికిమాల పనుల కంటే దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకోవటం ఆశీర్వాదం. అవునా కదా? చెప్పరు. డ్యూటీలో ఉన్నోళ్ళు పోండి, తిట్టుకోమాకండి మనసులో. ఖాళీగా ఉన్నోళ్ళు మాత్రం ఖచ్చితంగా రండి. ఉద్యోగం చేసుకుంటున్నాడు నెహేమియా. ఏమ్మా, ఉద్యోగం చేసుకుంటే చక్కగా 3 పూట్ల బ్రహ్మాండమైన భోజనం చేస్తున్నాడు, రాజుగారు తినే భోజనం. ఆ ఊరోళ్ళు వచ్చారు, యెరూషలేము నుండి వచ్చారు. మనోడు చాలా రోజులైంది వచ్చి, ఎట్టున్నాడో ఏంటో పలకరిద్దామని వచ్చారు. ఆ వచ్చి రాగానే వాళ్ళతో మాట్లాడుతా మన పట్టణం ఎలాగుంది, మన ఊరు ఎలాగుంది, మన పరిస్థితి ఏంద్ర బాబు, విజయవాడ ఎలాగుందో, తిరువురు ఎలాగుందో, వాంకుంట్ల ఎలాగుందని వచ్చిన వాళ్ళు అడిగితే, ఆ వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? అన్నా నీకేం అర్థం కావట్లేదు, మొత్తం కూలిపోయింది, పడిపోయింది, కాలిపోయింది, మొత్తం నాశనం చేశారు, ఇది పరిస్థితి అనగానే నెహేమేమన్నాడు? అయ్యో బాబు, అందుకేరా బాబు నేను అక్కడి నుంచి వచ్చేసాను అన్నాడా? అందుకే బాబు నేను అక్కడి నుంచి వచ్చాను, నాకేమరా బాబు, రాజుగారి దగ్గర గిన్నె అందించే పాత్ర నాది, వంట అదేమంటారు సర్వింగ్ చేసేవాడు, రాజుగారికి అన్ని విషయాలు చూసుకుని. నాకు మామూలు ఉద్యోగం కాదు, గేటు దగ్గర పనిచేసేవాడిని కాదు నేను. దేవునికి మహిమ కలుగును గాక. నా ఉద్యోగం మామూలు కాదు, నాకేం లేదురా, 3 పూట్ల భోజనం చక్కగా రాజుగారి దగ్గర, నాకు ఆ బల్ల మీద పరిచర్య ఉంది, ఎవరెట్టబోతే నాకేందుకు అన్నాడా? చెప్పరో. ఆ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా చెప్పండి. ఏమండి, నెహేమియాకి ఏం సమస్య లేదు. నెహేమియా చక్కగా రాజుగారి దగ్గర ఊర్లో ఉద్యోగం చేసుకుంటుంది. మరి ఎక్కడో ఊరు కాలిపోయింది, ఆ పట్టణం అయిపోయింది, వాళ్ళ ఊరు లాక్కున్నారు, దోసేసుకున్నారు, చంపేశారంటే ఈయనకేంటి బాధ? ఆ మాట చెప్పంగానే, హల్లెలూయా, ఆ మాట చెప్పంగానే వెంటనే కుప్పకూలిపోయాడండి. ఎందుకంటే తనది అనుకున్నాడు. సంఘంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఏ సహోదరి ఏ సహోదరుడు ప్రార్థన చేయమని చెప్పినా అది నీ సమస్యగా భావించి ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. గట్టి చెప్తే ఏమైందండి? అలాగ ఉండాలి మరి. దేవుని స్తోత్రం. ఇది నాది, నా సమస్య అనుకొని వెంటనే కొన్ని దినముల ఉపవాసం. ఎందుకున్నాడు కొన్ని దినముల ఉపవాసం? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. మరి ఎవరి దగ్గరికి? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. పోయి సమస్య వింటానే, అయ్యగారు మా ఊరోళ్ళు వచ్చారు, నాకు సెలవు ఇస్తారా, మరి 2 రోజులు ఊరు వెళ్తున్నాయా, మరి మా ఊరోళ్ళ పరిస్థితి నోరు మూసుకొని కూర్చొని నీకు ఎందుకురా అంటాడు. హల్లెలూయా. అదేగా చెప్పేది, నోరు మూసుకొని నీకు ఎందుకురా బాబు, నువ్వు చక్కగా ఉద్యోగం చేస్తున్నావు, చక్కగా సంతోషంగా ఉన్నావు, నీకు ఆళ్ళ సంగతి నీకెందుకు, నువ్వేం ఆడపోయేవాడు కాదు కదా అని చెప్పేసి అంటాడని కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని దినాలు ఉపవాసం ఉండి రాజుగారి దగ్గరికి ఎలా వెళ్తున్నాడట? నెహేమియా యథాప్రకారంగా ప్లేట్ తీసుకొని, గిన్నె తీసుకొని, పులిహార తీసుకొని రాజుగారి దగ్గర పోయి నిలబడ్డప్పుడు రాజుగారి నెహేమియాను చూశారు. రోజు కలకల్లాడుతా కనపడే మొఖం. ఏనండి, నాకెళ్ళి చూడాలి. రోజు కలకల్లాడుతా కనపడే మొఖం ఎలా కనపడుతుంది చెప్పరు మీరు?
దుఃఖముతో ముఖమంతా విచారం అయిపోయి వేదనతో కనపడుతుంటే పుసుక్కున మాట అనేసాడండి. నీకేమన్నా జబ్బు చేసిందా అని అడిగాడు. అమ్మ ఉందా మీ బాబు? అదే రైట్, చదువమ్మా. నీకేం జబ్బు చేయలేదు కదా, నీకేం వ్యాధి లేదు కదా, ఎందుకు విచారంగా ఉన్నావు? దేవునికి మహిమ కలుగును గాక. నాకు కూడా అర్థం కాల. నాకు వెళ్ళి చూడండి, నాకు అర్థం కాల. ఇప్పుడు నెహెమ్యా ఊరికి వెళ్ళి పంటలు పండియాలా? మళ్ళీ యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం నెహెమ్యాకి లేదు. మరి ఆ ఊరికి వెళ్ళి పంటలు పండియాలి, ఇల్లు కట్టుకోవాలి, ఏదో చేసుకోవాలని ఏం లేదు. కృపరాజు ఉన్నాడు, మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా సూపర్గా, ఇక్కడ మీరు ఏదన్నా నన్ను దొబ్బెత్తే పై అక్కడికి వెళ్ళిపోయి బ్రహ్మాండంగా ఉందాం, కారులు బోర్లు వేసుకొని తిరిగి ఆశ లేదు. ఇక్కడ చావాలని వచ్చాం. ఇదే స్థిరమైంది నాకు, ఇదే స్వాస్థ్యం మాకు. దేవునికి మహిమ కలుగును గాక. నెహెమ్యా కూడా ఆశలేమి లేవు, మళ్ళా ఊరికి వెళ్ళిపోవాలి, ఆడు బ్రహ్మాండంగా ఉండాలని ఏం లేదు. కానీ ఒక్కటి, నా ప్రజలు, నా ఊరు, నా పట్టణం ఒకప్పుడు దీపంలాగా ఉందో యెరూషలేం, ఒకప్పుడు ఆశీర్వాదకరంగా ఉంది యెరూషలేం, ఇప్పుడేమైంది? శవాల దెబ్బలుగా మారిపోయింది, రక్త పేర్లుగా మారిపోయింది. ఏడుపు గోల, యెరూషలేములో ఏడుపో. ఇది చూసిన నెహెమ్యా తన ఇంట్లో సమస్య ఉన్నట్లుగా, తన కుటుంబంలో సమస్య ఉన్నట్టుగా, తనకేదో వ్యాధి వచ్చినోడులాగా ఏడుస్తూ బొబ్బోలు పెడుతూ ఉన్నాడు. ప్రియమంతుని బిడ్డారా, అది అండి ఇతరుల కోసం మనం భారాన్ని పంచుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు దేవుడు, నువ్వు ఇతరులను క్షమించిన ప్రకారం నిన్ను దేవుడు నీ పాపములు క్షమిస్తాడు. ఇతరులను క్షమించినప్పుడు, మన పాపాలు క్షమించిన దేవుడు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అంశం ఎందుకు దేవుడు సహాయం చేయడు చెప్పండి? ఏడు చేస్తున్నావు ఎందుకు? మనోళ్ళు కాదు కదా, మన శత్రువులు కదా. నిన్న వాళ్ళు ఎంత మాట అన్నారు, ఇంత మాట అన్నారు, వాళ్ళ కోసం ఎందుకు ఏడుతున్నావు అని అంటారు కొన్నిసార్లు మనోళ్ళు. నేను అంటాను, ప్రభు నేర్పించింది ఒకటే, మౌనమైపోయారు. ప్రభు ఏం నేర్పించాడు మనకి? అది కామన్. నీ శత్రువును కూడా ప్రేమించాలి. అది ప్రభు మనకు నేర్పించారు. బరబ్బా విను చెప్తున్నా, నీతో చెయ్యి కలపటం కాదు నాయనా, అవసరమైతే నీ కోసం. మంచోడా అమ్మా? బరబ్బా ఏమన్నా మంచోడా? ప్రార్థనాపరుడా? మందిరానికి వెళ్ళినోడా? ఏమన్నా మందిరాలు కట్టించాడా? పరిచర్య చేసినోడా? మరి వాడి కోసం ప్రాణం ఇస్తానంటాడు నేనా? దేవునికి మహిమ కలుగును గాక. నీతో దొంగతనం చేయడానికి, రాజ్యాలు పంచుకోవడానికి, నీతో గొప్ప అనిపించుకోవడానికి నేను చేయగలపున బరబ్బా, అవసరమైతే నీ కోసం ప్రాణం ఇస్తాను, కానీ నీ పాపములో నేను పాలు పంపులు పొందనన్నాడండి. అది క్యారెక్టర్ యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమందరూ గమనించండి, తన సమస్య కాకపోయినా, తన ఇంటి సమస్య కాకపోయినా, తన ఊరు పాడైపోయిందని కొన్ని దినముల పాటు ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర వేదనతో, ఏడుపుతో రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. హల్లెలూయా. ఊరికనే చేశాడు. కొన్ని దినాల ప్రార్థన ఎవరి కోసం? రాజు మనసు మారి సంతోషంగా నన్ను పంపించాలి. ఈరోజు నీ భర్త మనసు మారాలి, భార్య మనసు మారాలి. నీ పేద అధికారులు ఏలుబడి చేస్తున్నారా, పెద్దవాళ్ళు ఏలుబడి చేస్తున్నారా, నీ పైన ఎవరైతే నీకు ఒత్తిడికి కారణమవుతున్నారో, నీ ఉద్యోగంలో నువ్వు చేస్తున్న వ్యాపారంలో నువ్వు పనిచేస్తున్న దగ్గర ఎవరు నీకు సినిమా చూపిస్తున్నారో, టార్చర్ పెడుతున్నారో, వాళ్ళ కోసం కొన్ని దినాలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ వేదనతో కూడిన ప్రార్థన చేస్తే ఒత్త చేతులతో పంపలేదండి బాబా, ఒత్త చేతులతో పంపలేదు. నెహెమ్యా వెళ్ళు, అవసరమైతే నేను కూడా నీకు సహాయం చేస్తా. అది ఈ మాట ఎందుకు చెప్పానంటే, తనది కాకపోయినా, తన సమస్య కాకపోయినా, ఏమండి ఎక్కడో ఏదో జరుగుతుందంటే ఏం చేస్తున్నాడు? కొంతమంది ఈ మధ్య నన్ను అన్నారట,
మన పాస్టర్ గారికి ఏమై బ్రహ్మాండంగా సంఘం ఉంది, ఊరికి ఆడ మీటింగ్ ఈడ మీటింగు, ఆ సమస్య ఈ సమస్య అని పోతాడు. ఈయనకేంది చక్కగా ఏదో సంఘాన్ని చూసుకోవచ్చు కదా అన్నారట ఎవరో. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ వచ్చిన సమస్య ఇక్కడ వస్తే పరిస్థితి ఏంటి ఏమండి? పొల్లంపేటలో సమస్య వచ్చింది, క్రైస్తవుల్ని కొట్టారు, కోటాన్ని ఆఫ్ చేశారు, మైకులు పగలు కొట్టారు, కార్లు పగలు కొట్టారు. అక్కడికి వెళ్ళి పోరాడి కోలాప్రసాద్ గారు మేమంతా పోయి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రాపిచ్చి ఆ 5గురిని పిలిపించి నిర్దాక్షిణ్యంగా కేసు ఫైల్ చేసి వాళ్ళకి ఫుల్ వార్నింగ్ ఇస్తే వాళ్ళకి క్షమాపణ చెప్పి ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయమన్నారు. అట్లాంటి సమస్య మనకు వస్తే అప్పుడు మనకెవరు నిలబడతాడు? చెప్పట్లేదు ఎవరో. అట్టిస్తే అట్టున్నర పెడతారంట సామెత. మనం ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటే కుదరదో. పరిస్థితులు ఒకప్పుడులాగా వినాలి. మీకు తెలియదండి, బయటికి వెళ్తున్నాను కాబట్టి నాకు తెలుసు. పరిస్థితులు ఎప్పుడులాగా లేవు. కొంతమందికి ఆల్రెడీ వచ్చేసిన దర్శనాలు, అల్లెలు చెప్పట్లేదు, ఆల్రెడీ దర్శనాలు వచ్చినాయి. అన్న ఎవరో దుమ్మిగా వచ్చారు, చర్చిలో పడ్డారు, ఏదో గొడవ చేశారు అన్నట్టుగా. ఇంకొక అక్కకి నాకు చెయ్యి ఇరిగినట్టుగా వచ్చింది దర్శనం, యాక్సిడెంట్ అయ్యి ఆ మంచం చుట్టూ మీరందరూ ఏడుతున్నట్టుగా. శాలేంకి ఒక దర్శనం రాత్రి, నేను పుట్టి చచ్చిపోయాననే వచ్చిందట అడిగి. నిజంగా అండి. అది వచ్చి డాడీ నాకు భయంకరమైన కళ వచ్చింది అన్నాడు. విన్నా, నేను జోక్ అనుకోలే, చాలా పెద్ద కళ వచ్చింది. అందులో 7-8 మంది పేర్లు చెప్పాడు. రేపు మీరు రారు, చెప్పను మీ పేర్లు. హల్లెలూయా. ఏమైందిరంటే ఇది ఇది ఇదని ఒక 2-3 వాడి ఫ్రెండ్స్ పేరు చెప్పాడు. రాత్రంతా అదేనంట, కళేనంట. ఇంతకీ నేను ఉన్నానా లేనరా అన్నాను. నువ్వు చచ్చిపోయినావు డాడీ అని అన్నాడు. అంత కళ వచ్చిందా? సరే ప్రార్థన చేద్దాం. చావటానికే వచ్చాంలేనన్నా, మనం బ్రతకటానికి కాదు, ప్రభు కోసం ప్రాణం ఇవ్వటానికే వచ్చాం ఇక్కడికి. బ్రతికి ఏదో సంపాదించి ఏదో కూడగట్టుకొని ఊరికి తీసిపోయే దానికి రాలా. పోతా పోతా దేవుని పని కోసం ఒక ఉపయోగకరమైన వస్తువులు ఉండాలని చెప్పి ప్రయాసపడుతున్నాం. చెప్పాను, ఏం భయపడద్దు. కులాయమ్మకు ఒక దర్శనం చెప్పింది, అరుణ ఒక దర్శనం చెప్పింది. ఏం భయపడొద్దురా, ప్రార్థన చేయి, చావు ఎప్పుడైనా వస్తుంది. చెప్పరేంటి? బ్రతుకుట క్రీస్తే. అదే వాక్యంతో వెళ్తున్నాం. కాకపోతే పద్దాక బోర్డు తగిలించుకోవట్లేదు అంతే, బోర్డు తగిలీలు అంతే. అదే వాక్యం కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ప్రియమందోని బిడ్డలారా, మన సమస్య కాకపోయినా, నా సమస్య కాకపోయినా ఎందుకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నామంటే అది భారం. సంఘం అంటే అంత ఇష్టం అండి నాకు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘక్షేమమే. లేచి నిలబడదాం, ఈ పాట పాడదాం. సంఘక్షేమమే నా ప్రాణమా. ఆ పాట పాడదాం. సంఘక్షేమమే. ఆ పాట తీనా నా మొబైల్. నా ప్రాణమాయన కొట్టు. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ కృపలో దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ కృప. నా మొబైల్ దాచి కాపా